తాడేపల్లిగూడెంకు చెందిన బీజేపీ నేత గురజాడ ఆనందకుమార్ ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. దొంగ బంగారం కొనుగోలు చేసిన కేసులో ఆయన పేరు వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పరిధిలో ఈ కేసు నమోదు కాగా బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వృద్ధుడిని లక్ష్యంగా చేసుకుని నిందితులు దారుణంగా దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. హుకుంపేటకు చెందిన 76 ఏళ్ల బంటుబాబూరావును లక్ష్యంగా ఎంచుకున్న నిందితులు మీ ఇళ్లు కొనుగోలు చేస్తామని నమ్మించి ఆవరోడ్డులోని కొబ్బరితోటలోకి తీసుకెళ్లారు. అక్కడ వృద్ధుడిపై దాడి చేసి మెడలో ఉన్న 3 కాసుల బంగారు గొలుసు 2 ఉంగరాలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక మరో నేరానికి వెడుతున్న సమయంలో బొమ్మూరు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గణపవరానికి చెందిన గరగ శివకృష్ణ, కోరుమామిడికి చెందిన జాలపర్తి మేరీ, పిప్పరకు చెందిన జవ్వాది శ్రీను, మవెల్ల సాయిలోకేష్లను అరెస్టు చేశారు. వారి వద్దనుంచి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో కీలక విషయం బయటపడింది. దొంగిలించిన బంగారు ఆభరణాలను తాడేపల్లిగూడెంకు చెందిన బీజేపీ నేత గురజాడ ఆనందకుమార్కు విక్రయించినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ నిందితులపై బొమ్మూరు, కొత్తపేట, రామచంద్రపురం, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో 7 దోపిడీ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఆనందకుమార్ పాత్రపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.